అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ 17/6/2024 రోజున ముస్లిం సోదరులంతా ఘనంగా నిర్వహించుకునేటువంటి బక్రీద్ పండుగను పురస్కరించుకొని నగరం పరిధిలో గల 18వ డివిజన్లో ఉన్నటువంటి సాలేహానగర్ ఈద్గా వద్ద ఏర్పాట్లను గావించడం జరుగుతుంది। ఈ ఏర్పాట్లను 16 జూన్ 2024 రోజున గౌరవ మేయర్ సునీల్ రావు గారు వారితో పాటుగా పలువురు నాయకులు పరిశీలించడం జరిగింది। అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది। అలాగే కరీంనగర్ నగరం పరిధిలోని 2వ డివిజన్లో కార్తికేయ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్ము భూమన్న పటేల్ గారి ఆధ్వర్యంలో మరియు వారి సభ్యుల ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి పొచ్చమ్మ బోనాలను నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మాజీ తేరుటపల్లె ఎంపీటీసీ శ్రీమతి కొమ్ము విజయ బొమ్మన్న పటేల్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది। అటు దృశ్యాలు ఇప్పుడు మనం చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। బక్రీద్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఈద్గా సాలేహానగర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చినటువంటి మేయర్ వారితో పాటుగా సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు, స్థానిక కార్పొరేటర్, అలాగే ఎంఐఎం ప్రెసిడెంట్ అహ్మద్ హుసేన్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ గారు, ముస్లింస్ ఎంతో పవిత్రంగా త్యాగానికి ప్రతీకమైనటువంటి పండుగ బక్రీద్ పండుగ జరుపుకునే విషయంలో మరి రేపు బక్రీద్ పండుగ జరుపుకున్న సందర్భంగా మరి నగరపాలక సంస్థ పక్షాన జరిగే ఏర్పాట్లను ఈద్గాల వద్ద జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది। మరి ముఖ్యంగా రేపు నాతో పాటు మరి మా ఎంఎం బాజీనగర్ అధ్యక్షుడు అహ్మద్ గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ పెద్ద శంకర్రాయ్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ బర్కత్ అలీ గారు, షరీఫ్ గారు, అజర్ గారు, ఫిరోజ్ గారు, మాజీ కౌన్సిలర్ కమర్ గారు, మా స్థానిక నాయకుడు మాజీద్ గారు, మరి ఇతర మిగతా ముస్లిం పెద్దలు, స్థానిక రేకులకు సంబంధించిన పెద్దల దగ్గర పాల్గొనగలుగుతాము। 23 లక్షల రూపాయలతోటి మరి అన్ని ఈద్గాల వద్ద ఏదైతే కరీంనగర్లో ప్రాముఖ్యమైనటువంటి ఈద్గాలు సాలేహానగర్ ఈద్గా కావచ్చు, చింతకుంటలోని ఈద్గా కావచ్చు, ఎస్ఆర్ఎస్పి డ్యామ్ వద్ద ఉన్నటువంటి ఈద్గా కావచ్చు, కరీంనగర్ నగర పురాతన ఈద్గా కావచ్చు, మరి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 23 లక్షల రూపాయలతో నగరపాలక సంస్థ పక్షాన మరి నమాజ్ చేసుకోవడానికి సంబంధించి మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది। అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి మరి నమాజులు, ప్రేయర్స్ ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం। మేము నగరపాలక సంస్థ బాధ్యతగా ప్రతి కులానికి సంబంధించిన, ప్రతి మతానికి సంబంధించిన పండుగలు, హిందువులకు సంబంధించి కానీ, క్రిస్టియన్కి సంబంధించి కానీ, ముస్లింలకు సంబంధించి కానీ, సిక్కులకు సంబంధించి కానీ, ఏ మతాలైనా అన్ని మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ అన్ని మతాలకు రిప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి ప్రతి పండుగ కూడా మా పాల్గొనడం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ చిన్న లోటుపాటు లేకుండా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది। మరి ఆ విధంగా దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం। ఇక్కడ మంచినీటి సౌకర్యం కావచ్చు, వజూ చేసుకోవడానికి సౌకర్యం, వాటర్ సౌకర్యం కావచ్చు, మరి అదేవిధంగా ఎండ బాగా ఉంది వాటికి కూలర్స్ కావాలనుకున్న కూలర్ సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు నగరపాలక సంస్థ కల్పిస్తుంది కాబట్టి నేను నగరంలోని ముస్లిం సోదరులు మనందరినీ కోరుతా ఉన్నాను, ప్రశాంతంగా మీకు ఆ సమయానికి వచ్చి మరి ఇక్కడ నమాజ్ చేసుకొని దాని తర్వాత మీ యథావిధి కార్యక్రమాలు, కుర్బానీ కావచ్చు, మరి ఇతర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి గొప్పగా ఘనంగా మరి బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి నేను అందరి పక్షాన కూడా కోరుతా ఉన్నాను। అదే కాకుండా ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మీరు కుర్బానీ చేసుకుంటారు కాబట్టి అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి। ఎక్కడ కూడా శానిటేషన్ పరంగా ఎక్కడ లోటు లేకుండా ప్రతి ఇంటికి బ్లీచింగ్ పౌడర్స్ కావచ్చు, శానిటేషన్ పరంగా ప్రత్యేక వాహనాలు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగదని కూడా తెలియస్తాం। కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సాలేహానగర్ ఈద్గా వద్ద మేయర్ గారితో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారు, అలాగే ఎంఐఎం నగర అధ్యక్షులు అహ్మద్ హుసేన్ గారు, ఎంఐఎం పార్టీ కరీంనగర్ కార్పొరేటర్లు
బర్కత్ అలీ గారు, అలీ గారు, అజహర్ దబేర్ గారు, ముఖ్యంగా మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ గారు మేయర్ గారితో పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. వారితో పాటుగా ఎంఐఎం నగర కమిటీ అధ్యక్షులు అహ్మద్ హుస్సేన్ గారు పాల్గొన్న దృశ్యాలను మీరు చూస్తున్నారు. సలేహా నగర్లో రేపు జరగబోయే ఈద్గా నమాజ్ బక్రీద్ పండుగ సందర్భంగా ఈదుల్ జహా నమాజ్ను ఇక్కడ ఆచరిస్తారు. వారికి ఏర్పాట్లను ఇక్కడ ప్రతి ఏడు గావిస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి కరీంనగర్ గౌరవ మేయర్ సునీల్ రావు గారు ఈరోజు పరిశీలన నిమిత్తం ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 2వ డివిజన్ పరిధిలో కార్తికేయ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్ము భూమన్న పటేల్ గారి ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి కొచ్చమ్మ బోనాలను నిర్వహించుకుంటున్నటువంటి దృశ్యాలు. కొచ్చమ్మ బోనాల కార్యక్రమం కార్తికేయ నగర్ కాలనీ వాసులు అంతా కలిసి కొచ్చమ్మ బోనాల నిర్వహణ గావించుకుంటున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. మహిళలు అమ్మవారి బోనాన్ని నెత్తిన ఎత్తుకొని ఇంటికో బోనాన్ని తీసుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడానికి కొచ్చమ్మ గుడికి వెళ్తున్నటువంటి మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ కొచ్చమ్మ బోనాలను నిర్వహిస్తున్నటువంటి కాలనీ వాసులు కార్తికేయ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్ము భూమన్న పటేల్ గారి ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తిరువటపల్లి మాజీ ఎంపీటీసీ శ్రీమతి కొమ్ము విజయ భూమన్న పటేల్ గారు